నాకు తెలుసు మంత్రి, నా రాజ్యంలోకి నా ప్రమేయం లేకుండా చిన్న కీటకం కూడా అడుగుపెట్టదు. అలాంటిది బండిపోటు దొంగ ఎలా చొరబడతాడు? ఒకవేళ ఎవడైనా వస్తే వాడికి కాలం చెల్లినట్లే కదా. కుంతల దేశాన్ని వీరేంద్రుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. వీరేంద్రుడు బహుగర్వంగలవాడు. తనను జయించే రాజు ఈ భూమిమీద ఇంకా పుట్టలేదు అనే గర్వంతో ఎప్పుడూ విర్రవీగుతూ ఉండేవాడు. అయితే ఒకరోజు వీరేంద్రుడు నిద్రించుచుండగా అతనికి ఒక పీడకల వస్తుంది. మిగతా దేశరాజులందరూ కలిసి వీరేంద్రుని రాజ్యాన్ని లాక్కుంటున్నట్లు ఆ కథ సారాంశం. వెంటనే మరుసటి రోజు, చూడండి మంత్రివర్య, నన్ను ఓడించి నా సామ్రాజ్యాన్ని జయించే రాజు ఈ భూమిమీద పుట్టాడంటావా? మిమ్మల్ని ఓడించటమా? నాకు తెలిసి అంతటి ధైర్యసాహసాలు కలిగిన రాజు ఇంకా ఈ భూమిమీద పుట్టలేదు మహారాజా. మిమ్మల్ని మీరు మాత్రమే ఓడించగలరు, గెలవగలరు. మరి నిన్న రాత్రి నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో నేను శత్రుదేశాల రాజులతో పోరాడి గెలవలేక ఓడిపోయాను. వారు నా రాజ్యంతో పాటు నా ఖజానాని కూడా కొల్లగొట్టుకుని పోయారు. ఇలాంటి కలలు నిజంగా నెరవేరతాయా? వీటిని ఎంతవరకు నమ్మవచ్చు? మంత్రి కొంతసేపు ఆలోచించి, నమ్మటం నమ్మకపోవటం అనేది పూర్తిగా మనిష్టం మహారాజా. మీరు మీ గురించి భయపడుతున్నట్లయితే, మీమీద మీకు నిజంగా నమ్మకం లేనట్లయితే, నేనొకసారి మన ఋషి దగ్గరకు వెళ్ళి ఆ కళకు ఆంతర్యం కనుక్కుని వస్తాను. నాకు నా శక్తిమీద అనుమానమా? నేను నీకు ఎలా కనిపిస్తున్నాను మంత్రి? సలహా అడిగా కదా అని నన్ను చులకనగా మాట్లాడితే తక్షణమే నీ తల తెగిపడుతుంది. జాగ్రత్త. నన్ను క్షమించండి మహాప్రభూ, నా ఉద్దేశ్యం అది కాదు. కళలు ఎవరికి ఎందుకు వస్తాయో కారణం తెలియదు. ప్రతీ కళకు ఒక ఆంతర్యం ఉంటుంది. ఇన్ని రోజులు లేనిది మీకు ఇప్పుడే ఈ కల వచ్చింది అంటే దాని వెనక ఎటువంటి అర్థం ఉందో తెలుసుకుంటే మంచిది అనిపిస్తుంది అని చెప్పి మంత్రి మనసులో ఇలా అనుకుంటారు. రాజుగారు పైకి గంభీరంగా ఉన్నా ఎవడో వచ్చి తన రాజ్యాన్ని దోచుకునిపోతున్నాడు అని తెలిసేసరికి చెమటలు పడుతున్నాయనుకుంటా పాపం. ఆ వచ్చే శత్రువులెవరో కాస్త తొందరగా వస్తే బాగుండు. ఏమిటి మంత్రి, దేని గురించి ఆలోచిస్తున్నావు? ఏం లేదు ప్రభూ, మీరు గురించే. మీరు చెప్పింది నిజమే. ఇలాంటి కలలకి మాలాంటి మామూలు మనుషులు భయపడాలిగాని మీలాంటి శౌర్యులు ధీరులు కారు. ఆ మాటలకు రాజుగారు తనలో తాను పొంగిపోతాడు. ఇదెలా ఉండగా కుంతల దేశానికి ఉత్తరాన సారంగిపట్టణమనే సామ్రాజ్యం ఉంది. సారంగిపట్టణానికి రాజు విభూషణుడు. విభూషణుడు ఎప్పట్నుంచో కుంతల దేశాన్ని తన సామ్రాజ్యంలో కలుపుకోవటానికి చేయని ప్రయత్నమంటూ లేదు. మంత్రిగారు, మనం ఎన్ని రాజ్యాలు గెలిచినప్పటికీ మనం మన పక్కనున్న కుంతల దేశాన్ని మన ఆధీనంలోకి తెచ్చుకోలేకపోతున్నాం. ఇప్పటికీ నా జీవితంలో ఏదైనా తీరని లోటు ఉంది అంటే అది ఇదే. ఒక్కోసారి రాత్రిళ్లు నిద్రకూడా పట్టడం లేదు. ఆ రాజ్యాన్ని మనం ఎలా చేజిక్కించుకోవాలి? రాజా కుంతలదేశపు రాజు వీరేంద్రుడు మహామూర్ఖుడు. అతనికి తన స్వంత ప్రజలు పడే కష్టాల గురించి ఏమాత్రం లెక్కలేదు. అతను తన సింహాసనం కోసం తన ప్రజల ప్రాణాలను కూడా లెక్కచేయడు. అంతటి మూర్ఖపు రాజుతో మీరు జయించలేరు. అతనిపై జయించాలి అంటే అతనిలాగా మూర్ఖంగా ఆలోచించాలి. మీరు ఆ పని చేయలేరు. కావున అతనిని ఢీకొనటం కొంత కష్టమైన పని అని చెప్పవచ్చు. లేదు మంత్రి, మనం ఎలాగైనా ఆ సింహాసనాన్ని చేజిక్కించుకోవాలి. నాకోసం కాకపోయినా అతని రాజ్యంలో ఉన్న ప్రజలను అతని కఠినమైన శిక్షల నుంచి విడిపించాలి. దానికేవైనా ఉపాయముంటే ఆలోచించి చెప్పు. ఉపాయమంటూ ఏమీ లేదు కాని ప్రతి మనిషికి ఏదొక బలహీనత ఉంటుంది మహారాజా. అదేమిటో మనం కనుక్కొనగిరిగితే మన అవతల వ్యక్తిని జయించటం సులువవుతుంది. అలా అయితే కుంతల దేశరాజు యొక్క బలహీనత ఏమిటంటారు? అదే మనం కనుక్కోగలిగితే ఆ రాజ్యాన్ని సులువుగా మన చేతుల్లోకి తీసుకోవచ్చు. మీరు కొంత సమయంగాని నాకివ్వగలిగితే నేను ఈ సమస్యకి పరిష్కారం కనుక్కొంటాను. సరే మంత్రి, నీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు సమయం తీసుకో. కాని నాకు రేపు ఉదయం కల్లా ఉపాయం ఏమిటో చెప్పు.
ఈ మాట చెప్పగానే మంత్రి రాజువైపు అయోమయంగా చూసి అక్కడినుంచి వెళ్ళిపోతాడు. ఒకరోజు మంత్రి రాణిగారి చెలికెత్తతో, చూడు చింతామణి, ఎన్ని రోజులని ఇలా ఒక్కదానివే తోడు లేకుండా నీ జీవితాన్ని గడుపుతావు? ఇంకా ఎంతకాలమని నీ సున్నితమైన చేతులతో రాణిగారి కాళ్ళు ఒత్తుతూ నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటావు? త్వరగా నీకు సరియైన జోడి చూసుకుని పెళ్లి చేసుకుని ఈ కోట నుంచి బయటపడొచ్చు కదా. పెళ్లి చేసుకోవాలని నాకు మాత్రం ఉండడా ఏమిటి, కాని దానికి సరైన వరుడు కావాలి కదా. సరైన వరుడా అంటే ఎలా ఉండాలి? 6 అడుగుల అందగాడయుండాలి. సింహాలను సైతం మట్టి కరిపించే దేహ దారుఢ్యం కలిగియుండాలి. గుర్రపు స్వారీ వచ్చుండాలి. విల్లు ఎక్కుపెట్టడంలో నైపుణ్యుడయుండాలి. ఎదురుగా 100 మంది శత్రువులో ఉన్నా తన చేతిలో ఆయుధం లేకున్నా వెనకడుగు వేయని ధైర్యశాలి అయ్యుండాలి. లేనివారికి దానం చేసే దానగుణం కలిగియుండాలి. అని చింతామణి మాట్లాడుతుండగా మంత్రి బిక్కుమొహం వేసుకుని చింతామణి వైపు చూస్తూ ఉంటాడు. ఇంతలో రాజుగారు నుంచి పిలుపొచ్చిందని మంత్రి రాజుగారి దగ్గరికి వెళతాడు. చెప్పండి మహాప్రభో, రమ్మని కబురు పెట్టారంట. ఏమీ లేదు మంత్రి. నిన్న రాత్రి నిద్రించుతున్న సమయంలో నాకొక కల వచ్చింది. ఆ సమయంలో మంత్రి మనసులో ఇలా అనుకుంటాడు. ఎప్పుడు చూసినా పడుకుని ఆ పనికిమాలిన కలలు కనేబదులు రాజ్యంలో సంచరించి ప్రజల కష్టసుఖాలు తెలుసుకుందామని ఆలోచనే ఉండదు ప్రభువులకు. కలలు కనడం, పొద్దున్నే లేచి వాటి అర్థాలడగడం, నీకు జవాబులు చెప్పి చెప్పి నా సగజీవితం నీ కాళ్ళదగ్గరే అయిపోయింది. మిగతా సగమైనా ఆ చింతామణితో గడుపుదామంటే ఆమె కోరికలు వింటుంటే నాకు చెమటలు పడుతున్నవి. ఏమిటో నా జీవితం అని అనుకొని, కల వచ్చినదా? ఈసారి ఎటువంటి కల వచ్చింది ప్రభూ? వచ్చిన శత్రువులు మీ రాజ్యంతో పాటు మీ ప్రాణాల్ని కూడా తీసుకున్నారా? అలాంటి రోజే వస్తే నిన్ను మాత్రం ఎందుకు వదులుతాను మంత్రీ? నిన్ను కూడా నా వెంటే తీసుకుని పోతాను. చనిపోయినా నాకు ఊడిగం తప్పదనమాట. ఒక బండిపోటు ఎవడో మన రాజ్యంలోకి చొరబడి మన ఖజానాను ఎత్తుకునిపోయినట్లు కల వచ్చింది. ఈ కలకు అర్థం ఏమిటి మంత్రీ? మీరేమిటో తెలిసిన తరువాత కూడా మీ ఖజానా కోసం మీ రాజ్యంలోకి వచ్చాడు అంటే అతను ఎవడో ఖచ్చితంగా మతిస్థిమితం లేని బందిపోటై ఉండొచ్చు మహాప్రభూ. మీరు అలాంటి కలలకు భయపడకండి మహాప్రభూ. నిన్ననేమో ఆ విధంగా కల వచ్చింది, ఈరోజు చూస్తే ఈ విధంగా కల వచ్చింది. ఎందుకైనా మంచిది, ఒకసారి ఋషి దగ్గరికి వెళ్ళి పాచికలు వేయించి చూడు. రానున్న కాలంలో రాజ్యానికి కాని నాకు కాని ఎటువంటి హానికర రోజులు ఉన్నాయో కనుక్కొని వెంటనే వచ్చి నాకు సమాచారం అందచెయ్యి. అని చెప్పి వీరేంద్రుడు మంత్రిని ఋషి దగ్గరికి పంపిస్తాడు. ఋషి దగ్గరకు వెళ్తూ మంత్రి మనసులో ఇలా అనుకుంటాడు. రాజుగారు మూర్ఖుడు మాత్రమే అనుకున్నా, మతిస్థిమితం లేనివాడు అని కూడా అనిపిస్తోంది. మరి నిన్న కల వచ్చిన వెంటనే ఋషిని కలుద్దామని చెబితే నన్ను నానా మాటలు అని ఈరోజు మళ్ళీ తానే స్వయంగా పిలిచి ఋషిని కలిసి రమ్మంటున్నాడు. ఇది పిచ్చికాక మరేమిటి? ఋషి దగ్గరకు వచ్చిన మంత్రి, ప్రణామములు. నేను కుంతల దేశపు రాజైన రాజా వీరేంద్రుని దగ్గరనుంచి వస్తున్నాను. నేను వచ్చిన పని ఏమిటంటే అని మంత్రి మాట్లాడుచుండగా ఇంతలో ఋషి, మీరు వచ్చిన పని నాకు తెలుసు. మీరు ఋషులు ఎన్నో సంవత్సరాల నుంచి తపస్సు చేసి ఇలాంటి మేధాశక్తిని సంపాదించి ఉంటారు. అదే మేధాశక్తితో రాజుగారికి వచ్చిన కలను నిజమవుతాయా? వాటిని ఎంతవరకు నమ్మవచ్చో చెప్పండి. అతను తన రాజ్యంపై పెట్టిన అశ్రద్ధకి గల కారణాలే ఈ కళలు. ఇవి కళలు మాత్రమే కావు, జరగబోయే విపత్తులకు సంకేతాలు. అంటే ఇప్పుడు రాజుగారికొచ్చిన కలలన్నీ నిజమయ్యే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా చెప్పలేనుగాని ఆ కళలు నిజమయ్యే అవకాశమైతే లేకపోలేదు. ధన్యుడని ఋషివర్యా, మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదములు అని చెప్పి మంత్రి వెనుతిరుగుతుండగా ఇంతలో ఋషి, నీవు అడగకపోయినప్పటికీ నీ మనసులో ఉన్న ఇంకో సందేహానికి నేను సమాధానం చెప్తాను విను. నీకు, చింతామణికి ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలో కూడా వివాహం జరగదు. కాబట్టి ఆమె విషయంలో నీవు నీ సమయాన్ని వృధా చేసుకోకపోవటమే మంచిది.
ఇక సెలవు. ఈ మాట చెప్పగానే మంత్రి నిరాశతో రాజు వద్దకు తిరుగుమొహం పెడతాడు. మార్గమధ్యంలో మంత్రి ఈ విధంగా ఆలోచిస్తాడు. ఋషి చెప్పినట్లు రాజుగారికి నిజంగా శత్రువుల నుంచి హాని ఉన్నట్లయితే నేను ఈ నిజాన్ని రాజుగారికి చెప్పకపోవటమే మంచిది అనుకుంటా. ఎందుకంటే శత్రువులు ఈ రాజ్యాన్ని దోచుకుంటే అప్పటికైనా ఈ రాజ్యం బాగుపడుతుంది. నేను రాజుగారికి ఊడిగం చేస్తున్నంతకాలం నాకు ఎలాగూ పెళ్ళవటం కష్టమైన పని. ఈ ఒక్క నిజం రాజుగారికి చెప్తే రాజుగారు జాగ్రత్త పడతారు. మళ్ళీ నా కథ, ఈ రాజ్యంలోని ప్రజల కథ మొదటికి వస్తుంది. అందువలన ఎట్టి పరిస్థితులలో అతని కలలకు అర్థం చెప్పకపోవటమే మంచిది అని అనుకుని అక్కడ్నించి బయలుదేరుతాడు. వీరేంద్రుని దగ్గరకొచ్చిన మంత్రి ఇలా చెప్తాడు. మీరు చెప్పిన విధంగానే నేను ఋషివర్యులను కలిసి వచ్చాను. ఇవన్నీ కూడా నిజమయ్యే కలలు కావు. రాజుగారిని ఇటువంటి కలలకి కలత చెందవద్దని మీతో చెప్పమని చెప్పారు ప్రభూ. నాకు తెలుసు మంత్రి, నా రాజ్యంలోకి నా ప్రమేయం లేకుండా చిన్న కీటకం కూడా అడుగుపెట్టదు. అలాంటిది బండిపోటు దొంగ ఎలా చొరబడతాడు? ఒకవేళ ఎవడైనా వస్తే వాడికి కాలం చెల్లినట్లే కదా. ఇదిలా ఉండగా అప్పటికే ఒక బందిపోటు కన్ను కుంతల దేశంపై పడిందనే విషయం ఎవరికీ తెలీదు.